మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవానికి వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి మేమందరము ఆశ కలిగి ఉంటుండగా నీ వాక్యము చేత మా అందరిని దర్శించమని, నీ వాక్యము చేత మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 4వ వచనము. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. ఈ వాక్యాన్ని మనము పరిశీలన చేసినప్పుడు వారు వాక్యాన్ని ప్రకటిస్తుంటుండగా అనేకులు ఆయన యొక్క వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని నమ్మిరి అని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే వాక్యము వివరిస్తూ ఉన్నప్పుడు, వాక్యము వింటూ ఉన్నప్పుడు దాని యందు మనము నమ్మిక ఉంచి వారిగా ఉండాలి. అనగా వాక్యమందు మనము నమ్మిక ఉంచినట్లయితే దేవుని యందు నమ్మిక ఉంచినట్లే. ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన వాక్యమై ఉన్నాడు. కాబట్టి మనము వాక్యమందు నమ్మకం ఉంచుతున్నాము అంటే, వాక్యమందు విశ్వాసం ఉంచుతున్నామంటే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నట్లే, దేవుని యందు నమ్మకం ఉంచుతున్నట్లే. అయితే ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనము దేవుని మాట యందు, దేవుని వాక్యమందు మనము నమ్మకం ఉంచుతున్నామా? కేవలము వినువారు మాత్రగా ఉంటున్నామా? ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. అంటే వారు చెప్తున్నటువంటి వాక్యము ఎవరిని గూర్చి చెప్తున్నారో దాని యందు వారు నమ్మకం ఉంచరు. అనగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యందు వారందరూ కూడా నమ్మిక ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నీవు నేను వింటున్నటువంటి వాక్యము, ఈరోజు నీవు నేను చదువుతున్నటువంటి వాక్యము మీద మనము నమ్మిక ఉంచుతున్నామా? ఒకసారి పరిశీలన చేద్దాం. చదవాలని చదువుతున్నామా? వినాలని వింటున్నామా? లేదా ఆ విన్న వాక్యమందు మనము నమ్మకం ఉంచుతున్నామా? చాలా సందర్భాలలో మనము నమ్మకము ఉంచలేకపోతూ ఉంటాం. ఎందుకంటే మన పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు వాక్యానికి వ్యతిరేకముగా అనిపిస్తాయి, వాక్యానికి విరుద్ధముగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేస్తామంటే వాక్యమందు నమ్మకము ఉంచలేకపోతూ ఉన్నాం. ఎందుకంటే మన వైపు మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మాట వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి దేవుని వాక్యమందు మనము నమ్మిక ఉంచుదాం. దేవుని వాక్యమందు మనము విశ్వాసం ఉంచుదాం. మనం ఏ వాక్యం అయితే వింటున్నామో ఆ వాక్యము ఎవరిది అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తుది. ఆయన మాట యందు మనము నమ్మిక ఉంచినప్పుడు, ఆయన మాట యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అనేక మందికి మనము ఆశీర్వాదకరముగా ఉంటాము. అయితే ఈ లోకములో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము దేవుని వాక్యము కన్నా ప్రకృతి వైపు మనము నమ్మిక ఉంచుతూ ఉంటాము. ఎందుకంటే ఈ లోక సంబంధంగా శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము ప్రకృతి కార్యాల మీద నమ్మిక ఉంచుతూ ఉంటాము, లేదా ఆసక్తిని చూపిస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారు వాక్యమందు నమ్మకం ఉంచారంటే దేవుని యందు నమ్మకం ఉంచారు. అయితే మన జీవితంలో దేవుని యందు మనము నమ్మిక ఉంచేవారిగా ఉండాలి. మనం వింటున్నటువంటి వాక్యమందు మనం నమ్మిక ఉంచేవారిగా ఉండాలి. మన పరిస్థితులు ఎలాగైనా ఉండొచ్చు. కొన్నిసార్లు వాక్యము మన పరిస్థితులకి వ్యతిరేకముగా ఉండొచ్చు. ఎందుకంటే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము అనేక పరిస్థితుల మధ్య మనము నడుస్తూ ఉంటాం. కాబట్టి ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆయన వాక్యమందు మనం విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన వాక్యమందు మనం నమ్మిక ఉంచినప్పుడు దేవుడు మన ప్రతి పరిస్థితిని కూడా మారుస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.